హాయ్ అండి. రణపాల దీని ఆకులు చూసారా, మంచి డిజైన్గా భలే ఉంటాయండి. మరి ఈ పువ్వులండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూసారా. కానీ రణపాలకండి ఈ పువ్వులు వచ్చాయంటే ఇక ఆ మొక్క పరిస్థితి అయిపోయినట్టే అండి. ఆకులు మొత్తం ఊడ్చేస్తుంది. అయితే గొప్ప విషయం ఏంటంటే ఈ ఆకుల నుంచి వేర్లు వచ్చి ఆ వేర్ల నుంచి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. బ్రయోఫైలం పెన్నాటం దీని సైంటిఫిక్ నేమ్ అండి. అంతేకాకుండా లీఫ్ ఆఫ్ లైఫ్, మిరకిల్ లీఫ్, పాషాణభేద కూడా దీని పేరేనండి. పాషాణభేద అంటే ఏంటంటే రాళ్లను కూడా మొక్కలు చేసేస్తుంది అని అర్థం అండి. అందుకే దీన్ని కిడ్నీలో రాళ్ళు కరిగించడానికి బాగా వాడుతుంటారండి. కామెర్లు, ఉబ్బసం, అజీర్ణం, అల్సర్స్, గుండె జబ్బులు ఇలా 150 రకాలకు పైగా వ్యాధులకి దీన్ని మందుగా వాడతారటండి. చాలామంది దీన్ని 2 సాకులు తినేస్తూ ఉంటారండి. నేనైతే మీకు దీన్ని ఏం సజెస్ట్ చేయట్లేదు. ఏదైనా మీరు చేసే ముందు మీ ప్రకృతి వైద్యుడిని కానీ లేదా ఆయుర్వేద నిపుణుడిని కానీ సంప్రదించి చేయండి. నేనైతే మాత్రం ఒక 3 ఆకులు పోసుకున్నానండి. ఆ ఆకులు శుభ్రంగా కడిగేసుకుని ఒక గ్లాసు వాటర్ గిన్నెలో పోసుకుని 2 నిమిషాలు మరగనిచ్చాక ఈ ఆకులు అందులో వేసి 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకునండి. 2 నిమిషాల తర్వాత వడకట్టేసుకుని గోరువెచ్చగా తాగుతూ ఉంటే చాలా బాగుంటుందండి. నేనైతే తాగుతున్నాను. కొంచెం వగరుగా, కొంచెం పుల్లగా ఉంటుందండి.